అంతమంది ప్రాణాలు నెల నెల ఇట్లా పోతున్నారు. వాళ్ళ ప్రాణాలను కాపాడాలని అందరినీ కూడా మన గౌరవ డీపీ గారు నిజామాబాద్ డీపీ గారు కార్యక్రమంలో మీరు అందరూ కూడా మీ యొక్క ప్రాణాలను ఇక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా మంచిది. 100% ఇంకా ఉండాల్సింది. అతను యాక్టివ్ బ్రేక్ చేస్తున్నాడు. సడన్ బ్రేక్ ఏదైనా మనమే సడన్ బ్రేక్ ఇలా ఏంటంటే లాంగ్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పైన మనం బలంగా కలిగినట్టు బలంగా ఇవన్నిటికంటే ముందు మనం ఒక 500 రూపాయలు హెల్మెట్ వేసుకుంటే మిగతా అవయవాల చూడగలిగినా కానీ వాటిని రికవరీ చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు. మరి బ్రెయిన్కి చేయగలుగుతాం. చేయవచ్చు కానీ అది సమయం కూడా వృధా అవుతుంది. మళ్ళీ మనం ఎక్కడ హైదరాబాద్ అక్కడ మంచి హాస్పిటల్ ఇవన్నీ ఈరోజు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో ట్రిపుల్ రైడింగ్, మైనర్ రైడింగ్ మరియు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ నడిపే వారిపైన చాలాను వేయడం జరిగింది. అట్లాగే ఈ బోధన్ పట్టణ ప్రజలందరూ కూడా బైక్స్ నడిపించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించాలని, వాళ్ళందరికీ కూడా హెల్మెట్ అవగాహన కార్యక్రమం కూడా ఇంతకుముందే నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఈ మోటార్ వెహికల్ ఎవరైతే 2 వీలర్స్ వాహనాలు నడుపుతారో వారందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని ఈ యొక్క నేషనల్ హైవే పైకి రావాలని, లేని ఎడల వారిపైన ప్రస్తుతానికైతే మేము వారికి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. తర్వాత వారిపైన ఈ హెల్మెట్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని, వారి యొక్క ఈ హెల్మెట్ వలన వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి వారికే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా మాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని వారిని ఈ యొక్క సందర్భంలో అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో మేము వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ప్రెస్ అనే బోర్డులు మరియు పోలీస్ అనే బోర్డులు ప్రెస్లో పనిచేయకపోయినప్పటికీ, పోలీసులో పనిచేయకపోయినప్పటికీ వారు ఒక నేమ్స్ పెట్టుకొని ఈ వెహికల్స్ నడుపుతున్నారని తెలిసింది. వారిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి వారిపైన కూడా వయలేషన్ కేసులు